నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ ట్యూబల్ బ్లాక్ సమస్యలు అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, ఈ వివరాలు మనకు తెలియజేయడానికి 49 నుండి డాక్టర్ హారిక గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు. హలో డాక్టర్ గారు, అసలు ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి, ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే మనకి గర్భసంచి ఉంటుంది. సో గర్భసంచికి ఆనుకొని రెండు వైపులా ట్యూబ్స్ ఉంటాయి. సో దీన్నే మనం ఫలోపియన్ ట్యూబ్స్ అంటాం. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి అంటే ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్, అంటే స్పర్మ్ ఎగ్ కలిసే ప్రాసెస్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏదైతే ఉందో అది జరిగేది మనకి ఫలోపియన్ ట్యూబ్లో. సో యూజువల్లీ ఏం జరుగుతుంది, మనకి నెలసరి వచ్చినప్పుడు అండం అనేది విడుదలవుతుంది. సో ఆ అండం విడుదల అయినప్పుడు మనకి ట్యూబ్ అనేది ఎగ్ని పట్టుకుంటుంది. సో అదే టైంలో భార్యాభర్తలు కనుక రిలేషన్లో ఉన్నట్టయితే కణాలు అనేటివి గర్భసంచి లోపలికి వెళ్ళి అందులో నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్తోని మీట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్నే మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో అంటే మనకి మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ టైం మనకి బేబీ ఫామ్ అయ్యేది ట్యూబ్లో. ఈ ఫామ్ అయినాక ఈ బేబీ అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి కింద గర్భసంచి లోపలికి వెళ్ళి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. రైట్, అంటే అసలు ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు? సో మనకి ఫలోపియన్ ట్యూబల్ బ్లాక్స్ అన్నాం కదా. సో కామన్గా మనకి ట్యూబ్స్ అనేటివి ఎందుకు బ్లాక్ అవుతాయంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే మనకి ట్యూబ్స్ రెండు వైపులో ఓపెన్ ఉంటుంది. సో ఒకటి ఏంటి అంటే గర్భసంచి లోపలికి ఓపెన్ ఉంటుంది, అండ్ అదర్ ఎండ్ వచ్చేసి మనకి అండాశయం అంటే ఎగ్ బ్యాగ్ వైపులో ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ లోపల ట్యూబ్ లోపల ప్రొడ్యూస్ అయ్యే కొన్ని కెమికల్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ట్యూబల్ ఎండ్స్ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మూసుకొని పోతుందన్నమాట. సో ఈ మొత్తం కంప్లీట్గా మూసుకొని పోయినప్పుడు ఏం జరుగుతుంది, క్లియరెన్స్ అనేది లేకపోవడం వల్ల మనకి ట్యూబ్ లోపల ఏదైనా పదార్థాలు అనేటివి జమ్మగూడిపోయి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో మోస్ట్ కామన్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఒక రీజన్స్ అయి ఉండొచ్చు. సెకండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే మనకి బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ట్యూబల్ చుట్టూ కనుక మనకి ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఏర్పడి మనకి చుట్టుపక్కల అతుకులు ఫామ్ అవుతాయి. సో ఈ అతుకులు ఫామ్ అయినప్పుడు కూడా మనకి ట్యూబ్ యొక్క కదలిక ఫంక్షన్ అనేది తగ్గిపోయి మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేది ఏర్పడుతుంది. అదర్ రీజన్స్ వచ్చేసి మనకి ట్యూబల్ మీద సర్జరీస్. సో ఇదివరకు ఏదైనా సిజేరియన్ సెక్షన్స్ కానివ్వండి, లేదా ట్యూబెక్టమీ అంటే ట్యూబ్ మీద సర్జరీస్ కానివ్వండి, లేదా అదర్ సర్జరీస్ అంటే అపెండిక్స్ కోసం కానివ్వండి, అల్సర్, పేగుల కోసం ఎలాంటి అన్ని సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి మనకి అతుకులు ఫామ్ అవుతుంది. సో ఈ ట్యూబ్ చుట్టూ అతుకులు ఫామ్ అయినప్పుడు కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. రైట్ అండి, ఈ ఫెలోపియన్ ట్యూబ్ సమస్య అనేది ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూడొచ్చు అంటారు? సో కామన్గా పర్టికులర్గా మోస్ట్ కామన్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30 ఇయర్స్. సో ఈ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో ఏంటి అంటే వాళ్ళకి సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు కాబట్టి మోస్ట్ కామన్గా ఈ ఏజ్ గ్రూప్కే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ సర్జరీస్ అనేటివి కూడా సిజేరియన్ కానివ్వండి, అదర్ అపెండిక్స్ కానివ్వండి, ఈ ఏరియాలో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఫలోపియన్ ట్యూబల్ బ్లాక్స్ కూడా అరౌండ్ 30 to 35 ఇయర్స్ మధ్యలో కామన్గా చూస్తూ ఉంటాం. రైట్ అండి, ఈ ఫెలోపియన్ ట్యూబ్ అలాగే ట్యూబల్ బ్లాక్ సమస్య అనేది ఒకటే అంటారా, లేదంటే ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ట్యూబ్స్ని నథింగ్ బట్ మనం ఫలోపియన్ ట్యూబ్స్ అంటాం. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ని మనం ఫలోపియన్ ట్యూబల్ బ్లాక్స్ అని కూడా అంటాం. సో ఈ మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేస్తాం. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్ ఏంటి అంటే ఫర్టిలైజేషన్ అనేది ప్రాసెస్. సో ఈ ట్యూబ్ బ్లాక్ జరిగినప్పుడు, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో ఇందులో మనకి రెండు రకాలుగా ఉంటుంది. ట్యూబ్స్ అనేటివి మనకి రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కొంతమందికి ఏంటి అంటే ట్యూబల్ బ్లాక్ అనేది సింగిల్ సైడ్గా ఉంటుంది, అంటే ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. కొంతమందికి ఏంటి రెండు వైపుల ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఉంటాయి. సపోజ్ ఒకవేళ సింగిల్ సైడ్ బ్లాక్ ఉన్నట్టయితే
అదర్ ఫలోపియన్ ట్యూబ్ మనకి ఓపెన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఆపోజిట్ ట్యూబ్ కనుక మనకి ఓపెన్ ఉండి అంతా బాగున్నట్టయితే మనకి పెద్దగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు. చిన్న పద్ధతి అంటే న్యాచురల్ పద్ధతి కానివ్వండి, ఐఓఐ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ కాకుండా రెండు వైపులా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నట్టయితే మనకి మెయిన్ ప్రాసెస్ అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే ప్రాసెస్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి యూజువలీ వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యతోని బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటప్పుడు యూజువలీ రెండు వైపులా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విషయానికి వస్తే యూజువలీ మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి ట్యూబ్స్తోని సంబంధం ఉండదు. సో ఎగ్ని పికప్ చేసుకుంటాం, స్పర్మ్ని పికప్ చేసుకుంటాం. ఎగ్ స్పర్మ్ని ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది బయట ఆర్టిఫిషియల్గా మనం ల్యాబ్లో జరిపిస్తాం. సో ఈ రెండు వైపులా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనం యూజువల్లీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. రైట్ అండి. ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందంటారా దానికి కూడా? సో ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో కామన్గా మనకి బాడీలో జరిగే ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడం. సో ఇది యూజువలీ మనకి బాడీలో ఫీమేల్ బాడీలో ట్యూబ్లో జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్ని, ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మనం ఇన్ విట్రో అంటే బాడీలో కాకుండా బాడీ అవతల, సో బయట ఆర్టిఫిషియల్గా మనం ల్యాబ్లో జరిగించినట్టయితే ఈ ప్రాసెస్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో కామన్గా ఇది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఫస్ట్ ఇది వరకే డిస్కస్ చేస్తాం. ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే రెండు వైపులా ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి రెండు వైపులా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నట్టయితే యూజువల్లీ మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటే మనకి గర్భసంచి పక్కన చుట్టుపక్కల ఏరియాస్లో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా మనకి ట్యూబ్స్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. అలాగే కొంతమందికి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు, అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 35 years క్రాస్ అయిన వారు ఆల్రెడీ వారు ఇదివరకు న్యాచురల్ పద్ధతిలో ఐఏ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వనప్పుడు కూడా యూజువల్లీ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా హస్బెండ్ విషయానికి వస్తే కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, సపోజ్ లైక్ మోర్ దాన్ అంటే లైక్ 8 million కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా యూజువల్లీ ఐవీఎఫ్ అనేది ప్రిఫరబుల్ ఆప్షన్. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో మనకి ఏంటి అంటే జెనెటిక్ కండిషన్స్లో కూడా కొంతమందికి ఓవరీస్ అనేటివి ఉండవన్నమాట. అలాంటి వాళ్ళకి కూడా లైక్ ఎగ్ బయటకు తీసుకొని ఐవీఎఫ్ అనేది చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తెప్పిస్తూ ఉంటాం. అండ్ ఇంకొన్ని అదర్ రేర్ కండిషన్స్ ఏంటి అంటే క్యాన్సర్. సో చాలామంది క్యాన్సర్ తీసుకున్నప్పుడు ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ భాగంలో మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ వల్ల ఎగ్స్ అనేటివి డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్లో రిప్రొడక్టివ్ ఫంక్షన్ మెయింటెనెన్స్ కోసం ఈ ఎగ్ ప్రిజర్వేషన్ అనేది కూడా చేస్తూ ఉంటాం. రైట్ అండి. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఎవరికి ఐవీఎఫ్ చేస్తారు అంటే ట్రై చేస్తూ 1 year అయినా కూడా ట్రై చేస్తూ ఇంకా అవ్వకపోతే ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తారా, ఎవరికి చేస్తారంటారు ఐవీఎఫ్ అనేది? సో యూజువల్లీ మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు అంటామంటే వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు కూడా 1 year మ్యారేజ్ అయిన 1 year వరకు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ట్రై చేసి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కలగట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి వస్తుంది. సో వాళ్ళు కలిసినట్టయితే వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్ అనేటివి చేస్తాం. సో హస్బెండ్ విషయానికి వస్తే ఒక చిన్న సింపుల్ టెస్ట్, దట్ ఈస్ సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. అలాగే వైఫ్ విషయానికి వస్తే వాళ్ళ స్కానింగ్, బేసిక్గా స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది అండ్ అలాగే గర్భసంచి హెల్దీగా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం. అండ్ అలాగే అవసరం ఉన్న వాళ్ళకి మనం ట్యూబ్స్ కూడా చెక్ చేస్తుంటాం. ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా అనేది కూడా అసెస్ చేస్తాం. సో మనం చేసిన టెస్ట్లో కనుక ఏదైనా మేజర్ ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయినప్పుడు దానికి అకార్డింగ్గా మనం యూజువల్లీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా పెద్దగా సమస్య ఏమీ లేదు అన్నప్పుడు చిన్న ట్రీట్మెంట్ ద్వారా అంటే న్యాచురల్ పద్ధతి కానీ ఐఏ పద్ధతి కానీ మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఇందాక చెప్తున్నారు ఐయుఐ గురించి. ఐయుఐ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి ట్రీట్మెంట్ అనేది యూజువల్గా Day 2 రోజు స్టార్ట్ అవుతుంది. అంటే ఆడవారికి నెలసరి వచ్చిన 2వ రోజు ట్రీట్మెంట్ అనేది బిగిన్ అవుతుంది. సో ఆ రోజు మనం ఫస్ట్ ఒక బేసిక్గా ఒక స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్,
అనేది చెక్ చేసుకుంటాం. ఇంకా అలాగే గర్భసంచి అనేది హెల్తీగా ఉందా లేదా, ఏదైనా ఫైబ్రాయిడ్ ఉందా లేదా అనేది కూడా రూల్ అవుట్ చేసుకుంటాం. సో అన్ని పారామీటర్స్ కనుక మనకు నార్మల్ ఉన్నప్పుడైతే ట్రీట్మెంట్ అనేది బిగిన్ అవుతుంది. సో యూజువలీ మనం ఎగ్ డెవలప్మెంట్కి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అలాగే ఇస్తూ ఉంటాం. ఒక 10 days తర్వాత మళ్ళీ ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది స్కానింగ్కి పిలుస్తాం. సో ఈ స్కానింగ్లో లైనింగ్ ఎలా ఉంది, ఎగ్ కూడా ఎన్ని ఎగ్స్ డెవలప్ అయ్యాయి అండ్ ఎగ్ సైజ్ ఎలా ఉంది అనేది నోట్ చేసుకుంటాం. సపోజ్ లైనింగ్ బాగుండి ఎగ్ అనేది కూడా కరెక్ట్ సైజ్ వచ్చినట్టయితే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెడతాం. ఇంజెక్షన్ పెట్టినాక 36 hours తర్వాత మనం కపుల్ని మళ్ళీ పిలుస్తాం. సో ఈ రోజు మళ్ళీ వాళ్ళు వచ్చాక చెక్ స్కాన్ అనేది చేస్తాం. అంటే ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకుంటాం. సపోజ్ ఎగ్ కనుక రిలీజ్ అయినట్టయితే మనం ఐఏ ప్రాసెస్ అనేది బిగిన్ చేస్తాం. సో హస్బెండ్ సెమెన్ శాంపుల్ అనేది ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మనం సెమెన్ని వాష్ చేస్తాం. సో ఈ సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఏంటి అంటే మనం హస్బెండ్ ఇచ్చిన శాంపుల్లో మనం సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేసి, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేసి మనం మొటిలిటీ స్పర్మ్స్ని ఇంక్రీజ్ చేస్తాం. సో సపోజ్ వాళ్ళు ఒక 3 ml వాల్యూమ్ కనుక ఇచ్చినట్టయితే మనం ప్రాసెస్ చేసి ఒక 0.5 to 1 mlకి తీసుకొచ్చి దాంట్లో గుడ్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఒక క్యాథెటర్లో లోడ్ చేస్తాం. పెన్సిల్ లాంటి క్యాథెటర్ ఒకటి ఉంటుంది. దాంట్లో 0.5 ml లోడ్ చేసిన తర్వాత వైఫ్కి మనం అండర్ స్కాన్ గైడెన్స్ ప్రొసీజర్ అనేది బిగిన్ చేస్తాం. సో మనకి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ గర్భసంచి లోపలికి ఈ క్యాథెటర్ని పంపించేసి మనం స్పర్మ్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ తర్వాత ఒక 10 minutes వరకు ఒక సేమ్ పొజిషన్లో లై డౌన్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 15 days వరకు మనకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివా నెగిటివా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ ఏ వరకు ఉంటుందంటారు? ఇది పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్లోనే చేయాలి అన్నట్టు ఏముండదు. సో ఎనీ ఏజ్ గ్రూప్ లైక్ అంటే 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, ఈవెన్ అరౌండ్ 40 years వాళ్ళకి కూడా మనం ఐఏ ప్రాసెస్ అనేది చేయవచ్చు. బట్ ఐఏ ప్రాసెస్ చేసే ముందు మనకి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ 2 tubes అనేటివి ఓపెన్ ఉన్నాయా లేదా సింగిల్ వైపు ట్యూబ్ అన్నా ఓపెన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ఐఏ అనేది సజెస్ట్ చేయాలి. రైట్ అండి. ఈ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఐఏ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ సిమిలర్ టు న్యాచురల్ ప్రాసెస్. సో ఐఏ చేసిన తర్వాత పెద్దగా రెస్ట్రిక్షన్స్ అనేటివి ఏమీ లేవు. సో ఒక 10 minutes సేమ్ పొజిషన్లో లై డౌన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కూడా నార్మల్గా న్యాచురల్గా వాళ్ళకి రిలేషన్లో ఉండమని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. అండ్ అలాగే కమింగ్ టు నార్మల్ అంటే లైక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ విషయాలకు వస్తే డైలీ వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ రొటీన్ యాక్టివిటీ, వాళ్ళు జాబ్కి వెళ్ళినట్టయితే జాబ్ చేసుకోవచ్చు అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. మెయిన్గా ఫుడ్ విషయానికి వస్తే మనం పైనాపిల్, పపాయ అనేది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. అది ఎనీ కండిషన్లో కూడా ఐవీఎఫ్ అవ్వనివ్వండి, ఐయుఐ అవ్వనివ్వండి. అండ్ అలాగే కూడా రొటీన్గా చిన్నగా ట్యాబ్లెట్స్ అనేటివి సజెస్ట్ చేస్తాం. రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ అనేటివి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ ఐవీఎఫ్ విషయానికి వస్తే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మెయిన్గా మనకు ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తామన్నమాట. సో ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా మనం క్యాథెటర్లో బేబీస్ని లోడ్ చేసి ఆ బేబీస్ని మనం లోపల గర్భసంచి లోపల మనం రిలీజ్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes వాళ్ళు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ 10 minutes తర్వాత వాళ్ళు రొటీన్గా వాకింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా రొటీన్గా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళకు కూడా పర్టికులర్గా ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా చేసుకోమని చెప్తాం. బట్ ఒక్కటి ఏంటంటే పొట్ట మీద ప్రెషర్ పడేటివి అంటే కింద బెండింగ్ అలాంటివి మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే స్పైసీ ఫుడ్స్ అన్నీ తగ్గించాలి. అండ్ అలాగే పైనాపిల్, పపాయ అనేది కూడా 2 అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఈ 2 తినడం వల్ల మనకు గర్భసంచి కాంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా అవుతాయి కాబట్టి ఇంప్లాంటేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ 2 అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ జాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రొటీన్గా అన్ని పనులు చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం మెడికేషన్స్ ఏవైతే ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానీ సజెస్ట్ చేస్తామో అవన్నీ కూడా టైం ప్రకారంగా మిస్ చేయకుండా తీసుకోమని సజెస్ట్ చేస్తాం. రైట్ అండి. ఫుడ్ పపాయ్, పైనాపిల్ తినొద్దన్నారు కదా, మరి ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలంటారు?
సో నార్మల్గా ఏంటి అంటే ఆకుకూరలు ఏదైతే గ్రీన్ ఉంటుందో అది ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తాం. ఎందుకంటే దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మనకి యూట్రైన్ ఎన్విరాన్మెంట్ అంటే గర్భసంచి ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఇవి ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే ఎగ్ క్వాలిటీ కూడా బెటర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే నాన్ వెజ్ విషయానికి వస్తే ప్రోటీన్స్ లైక్ బాయిల్డ్ ఎగ్ అనేది డైలీ తీసుకోవచ్చు. ఫిష్ అండ్ చికెన్లో మనకి ఎక్కువ మట్టుకు న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ లభిస్తాయి కాబట్టి ఈ రెండు కూడా ప్రిఫర్ చేయమని చెప్తాం. అండ్ అలాగే పర్టికులర్గా ఇది అవాయిడ్ చేయమని కాదు, స్పైసీ ఫుడ్స్ అనేటివి బెటర్ అవాయిడ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి అసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది కాబట్టి మనం స్పైసీ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా పైనాపిల్, పప్పాయ కాకుండా యాపిల్, గోవా, జామకాయ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఏదైనా సరే లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే మంచిది. రైట్ అండి. ఈ ఐవీఎఫ్, ఐయుఎఫ్కి సక్సెస్ రేట్ ఎంత ఉందంటారు? సో ఐవీఎఫ్ విషయానికి వస్తే మనకి సక్సెస్ రేట్స్ వచ్చేసి యూజువల్లీ అరౌండ్ 60 to 70% ఉంటుంది. అంటే 100 మెంబర్స్లో కనుక మనం ఐవీఎఫ్ అటెంప్ట్ చేసినట్టయితే 60 నుంచి 70 మెంబర్స్ వరకు పాజిటివ్గా చూస్తాం. అండ్ అలాగే ఐయుఐ విషయానికి వస్తే ఐయుఐకి సక్సెస్ రేట్స్ వచ్చేసి అరౌండ్ 8 to 10%. అంటే 100 మందిలో మనం ఐయుఐ చేసినట్టయితే 8 మెంబర్స్ కానివ్వండి 10 మెంబర్స్కి ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఒక కపుల్కి ఎన్నిసార్లు ఇలాంటి ప్రాసెస్లు చేయొచ్చు అంటారు? ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా తర్వాత? సో ఫస్ట్ మనం ఐయుఐ విషయానికి వస్తే యూజువలీ 3 to 6 సైకిల్స్ అని చెప్తారు. బట్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ చేసిన తర్వాత కూడా మనకి 4th attempt, 5th attempt, 6th attemptలో పెద్దగా రిజల్ట్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వవు. సో యూజువలీ మన దగ్గర అంటే మన 49 సెంటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం ఐదర్ 2 సైకిల్స్ ఆర్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ అనేది అటెంప్ట్ చేస్తాం. అటెంప్ట్ చేసి ఇన్ కేస్ పాజిటివ్ రానట్టయితే విల్ ప్రిఫర్ ఐవీఎఫ్ లేదా అదర్ మొడాలిటీస్ లైక్ అంటే డయాగ్నోస్టిక్, లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అలాంటివి చేసిన తర్వాతనే 4th cycle ఆఫ్ ఐయుఐ అనేది చేయాలా లేదా డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది చేయాలా అనేది డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇండివిజువల్ అంటే లైక్ కపుల్ ప్రయారిటీస్ బట్టి. రైట్ అండి. నవ్ డేస్ సంతానం లేని సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కదా, ఎందుకంటే లైఫ్ స్టైల్ రీజన్ కూడా ఒకటి అంటారా? సో కామన్గా ఏంటి అంటే మనకి ఇదివరకు ఒక 5 years బ్యాక్ చూసుకున్నట్టయితే అండ్ 5 years తర్వాత చూసుకున్నట్టయితే డిఫరెన్స్ అనేది చాలా వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 కపుల్లో చూసుకున్నట్టయితే 1 couple ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దీనికి ఇంతగానం ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఇంక్రీజ్ కావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల అండ్ అలాగే మనకి జాబ్ క్వాలిఫికేషన్స్. సో ఇదివరకు నైట్ షిఫ్ట్స్ కానివ్వండి అండ్ డే షిఫ్ట్స్ కానివ్వండి అండ్ వర్క్ షిఫ్ట్స్లో కూడా చాలా వరకు స్ట్రెస్ ఇద్దరికి కపుల్కి, వైఫ్కి కానివ్వచ్చు, హస్బెండ్కి కానివ్వచ్చు. స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఏంటి అంటే మనకి మెయిన్గా ఇదివరకు అంటే హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అనేటివి తీసుకునేవాళ్ళు. ఇప్పుడున్న జాబ్ షిఫ్ట్స్ వల్ల ఇదన్నిటి వల్ల కూడా చాలామంది ప్రిఫరబుల్లీ అంటే లైక్ బయట ఫుడ్స్కి అలవాటు పడిపోయి జంక్స్ ఫుడ్స్కి అలవాటు పడిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి తగ్గిపోయి కూడా యూట్రస్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఊసైడ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి అనేది చాలా వరకు తగ్గుతూ ఉండడం చూస్తున్నాం. అండ్ అలాగే అదర్ రీజన్స్ వచ్చేసి స్క్రీన్ స్పేస్, ఫోనే కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టమ్ వర్క్ కూడా చాలా ఎక్కువ అవడం వల్ల కూడా ఈ స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావడం వల్ల కూడా రేడియేషన్ ఎంతో కొంత రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి అల్టిమేట్గా ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అనేది చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే కోవిడ్ పాండమిక్ తర్వాత కూడా చాలా వరకు మనకి ఫిమేల్ పార్ట్నర్లో చూసుకున్నట్టయితే అకౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అనేది కూడా మనం కామన్గా చూస్తున్నాం. అండ్ అలాగే హస్బెండ్ విషయానికి వస్తే కూడా కౌంట్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే రీసెంట్గా మనం 20 years 25 years ఉన్న మగవారిలో కూడా కౌంట్ అనేది కొంతమందికి సర్ప్రైజింగ్గా 0 కౌంట్ అనేది కూడా చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ అనేది డిలే చేయకుండా అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కూడా డిలే చేయకుండా బేసిక్గా ఎవాల్యుయేషన్ కోసం వచ్చి అండ్ మినిమం ఇన్వెస్టిగేషన్స్ లైక్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, అకౌంట్ ఎలా ఉంది అనేది చూయించుకొని ఆ తర్వాతనే ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకున్నట్టయితే మనం కొంతవరకు ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గించవచ్చు. రైట్ అండి. మెయిల్లో సంతానలేమి సమస్యకు ముఖ్యంగా కారణాలు ఏమంటారు? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి కౌంట్. సో వాళ్ళకి సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ వచ్చేసి కౌంట్ ఎలా ఉంది,
అలాగే కదిలే కణాల సంఖ్య అంటే ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ అంటాం కదా, కదిలే కణాల సంఖ్య ఎలా ఉంది, అలాగే చూడడానికి స్పర్మ్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది ఈ 3 మెయిన్ పారామీటర్స్ మీద ఫోకస్ చేస్తాం. సపోజ్ కౌంట్ అంతా బాగుంది అండ్ చూడడానికి కూడా స్పర్మ్స్ అన్నీ బాగున్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా మనం టెస్ట్ చేసినప్పుడు కౌంట్ అనేది తగ్గింది, లైక్ అరౌండ్ 8 మిలియన్ ఆర్ 10 మిలియన్ ఉంది అన్నప్పుడు అండ్ కదిలే కణాల సంఖ్య కూడా తగ్గింది అన్నప్పుడు యూజువల్లీ చిన్న పద్ధతి ఐఐ పద్ధతి అనేది ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా టెస్ట్ చేసినప్పుడే కౌంట్ అనేది చాలా తగ్గింది, అంటే 8 మిలియన్ కంటే తక్కువ ఉంది ఆర్ 5 మిలియన్ కంటే తక్కువ ఉంది అండ్ అలాగే కదిలే కణాల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మాత్రం పెద్ద పద్ధతి దట్ ఈస్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. రైట్ అండి. 49 హాస్పిటల్స్కి ఎలాంటి కపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ లేటెస్ట్గా అప్డేట్ ఉందంటారు? సో 49కి ఏంటి అంటే చాలా వరకు పేషెంట్స్ ఆల్రెడీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేటివి మనకి 49 నుంచి వచ్చే కంపులు అన్నీ విలేజ్ సైడ్ నుంచి కానివ్వండి, హైదరాబాద్ అనే కాదు అన్ని ఏరియాస్ నుంచి కూడా పాపులేషన్స్ అనేటివి వస్తుంటారు. సో కామన్గా మన సెంటర్కి రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ చిన్న పద్ధతి అంటే లైక్ న్యాచురల్ పద్ధతి ఐఐ పద్ధతి కూడా తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళే మెజారిటీ పీపుల్ మన 49కి వస్తారు. సో అంటే ఏంటి, ఆల్రెడీ 6 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, 7 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, న్యాచురల్గా ట్రై చేసాం, ఐఐ కూడా ఒక 3-4 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కామన్గా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్లో కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి. ఐవీఎఫ్లో కూడా వాళ్ళకి ఫస్ట్ కపుల్ని చూసుకున్న తర్వాత వాళ్ళ స్కానింగ్ చేసి వాళ్ళ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఐవీఎఫ్ఏ ప్రిఫరబులా లేదు అంటే ఇంకేదైనా పద్ధతి పెట్టాలా అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఐవీఎఫ్లో కూడా మనకి కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. సపోజ్ ఒకవేళ మేల్ ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం అనుకోండి, స్పర్మ్స్ మనం టెస్ట్ చేసినప్పుడు స్పర్మ్స్ అంతగా గ్రేట్గా క్వాలిటీ లేదు బట్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని పద్ధతులు అనేది కూడా సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ కావడానికి కూడా మనం కొన్ని ఆప్షన్స్ అంటే మైక్రోఫ్లూయిడిక్స్ అనే ఆప్షన్ ఇస్తాం. అలా కాకుండా టీజా అంటే మనం బీజం నుంచే డైరెక్ట్ స్పర్మ్ని కలెక్ట్ చేసుకోవడం అనమాట. సో మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టీజా అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా కదిలే కణాల సంఖ్య కొంచెం తక్కువ ఉంది అండ్ మార్ఫాలజీ కూడా చూడడానికి స్పర్మ్స్ అనేటివి కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు కూడా మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే అడ్వాన్స్ టెక్నిక్ ద్వారా కూడా మనం ఐవీఎఫ్ చేసినట్టయితే సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. రైట్ అండి. ఈ టీజా అన్నారు కదా, టీజా అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో టీజా అంటే ఏంటి అంటే మనకి టెస్టిస్ నుంచే స్పర్మ్ని కలెక్ట్ చేసుకోవడం అనమాట. కొంతమంది మేల్స్ స్పర్మ్ కౌంట్ ఇచ్చినప్పుడు అజూస్పర్మియా అనేది చూస్తూ ఉంటాం. అజూస్పర్మియా ఈజ్ నథింగ్ బట్ 0 కౌంట్ అనమాట. సో దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే మనకి బీజం లోపల ఉత్పత్తి అనేది కరెక్ట్గా జరుగుతుంది కానీ ఆ టెస్టిస్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గానే ఉంది బట్ బయటికి వచ్చే ద్వారం ఏదైతే ఉందో అది బ్లాక్ ఉండడం ద్వారా మన కౌంట్ అనేది 0 ఉంటుంది. అలా కాకుండా సెకండ్ కండిషన్ ఏంటి అంటే మనకి ఉత్పత్తి ఆల్మోస్ట్ 0 అయిపోయింది, అంటే ప్రొడక్షన్ అనేది మనకి 0 ఉంది, అంటే కణాల లోపలనే అంటే బీజం లోపలనే మన కణాలు అనేటివి ఆల్మోస్ట్ 0 అయిపోయాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది 0 ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, సపోజ్ బ్లాక్ అనేది మనకి బయటకు వచ్చే ద్వారం అనేది బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి ఎగ్స్ని కలెక్ట్ చేసి మనం స్పర్మ్స్ని ఏం చేస్తామంటే వాళ్ళ బీజం లోపలికి ఒక నీడిల్ వేసేసి మనం స్పర్మ్స్ని కలెక్ట్ చేస్తాం. సో కలెక్ట్ చేసి ఆ వచ్చిన స్పర్మ్స్ని మనం ఇక్సీ చేస్తాం, అంటే ఎగ్ని స్పర్మ్ని మిక్స్ చేసి బేబీస్ని ఫామ్ చేస్తాం. అలా కాకుండా ఉత్పత్తి అంటే ప్రొడక్షనే మనకి ఆల్మోస్ట్ తగ్గింది అన్నప్పుడు కూడా నీడిలేసి తీసినప్పుడు హార్డ్లీ కొన్ని మనకి ఎగ్ పికప్ అయినప్పుడు హార్డ్లీ ఒక 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, ఆ 10 స్పర్మ్స్ కనుక మనం వెతికి తీసినట్టయితే మనం ఐవీఎఫ్ వాళ్ళ ఓన్ జీన్స్ ద్వారా మనం బేబీస్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. ఈ థైరాయిడ్ సమస్యలు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అంటారు అసలు ఈ థైరాయిడ్ సమస్య అనేది? సో థైరాయిడ్ అనేది మోస్ట్ కామన్గా మనకి జెనెటిక్స్ తోని వస్తుంది అండ్ అలాగే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కూడా మనకి థైరాయిడ్ సమస్యలు అనేటివి కామన్గా చూడడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి థైరాయిడ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ సమస్య ఎలా జరుగుతుంది అంటే మనకి ఫస్ట్ ప్రతి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంటుంది చాలామందికి. సో ఈ నెలసరి కరెక్ట్గా రావడానికి మెయిన్గా ఏంటి అంటే ఎగ్ అనేది కరెక్ట్ టైంలో డెవలప్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి.
సో ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మనకి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వాలి. సో ఈ థైరాయిడ్ అనేది ఎక్కువ మోతాదులో ఆర్ తక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఈ మనకి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అనేటివి సరిగ్గా రిలీజ్ కానివ్వకుండా చూస్తుందన్నమాట. సో ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అనేటివి సరిగ్గా లేనప్పుడు మనకి ఎగ్ డెవలప్మెంట్ పద్ధతిలో అంటే ఎగ్ డెవలప్మెంట్ పద్ధతిలో కానివ్వండి, ఎగ్ రిలీజ్ అయ్యే పద్ధతిలో కానివ్వండి కొన్ని చేంజెస్ రావడం వల్ల మనకి నెలసరి అనేది కరెక్ట్గా రాదు. అండ్ అలాగే ఎగ్ విడుదల అనేది ప్రాపర్గా లేనప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. రైట్ అండి. థైరాయిడ్ సంతానలేమి సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.